రేవంత్ సర్కార్పై రైతులు తిరగబడ్డారు. నల్గొండ జిల్లా తిప్పర్తి అద్దంకి రహదారిపై రైతులు ధర్నా చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మిల్లర్ల మధ్య గొడవతో తాము నష్టపోతున్నామని వాపోతున్నారు అన్నదాతలు. మిర్యాలగూడలో రైస్ మిల్లర్ల అరాచకం మరింత పెరిగిందని ఐకేపీ పీఏసీఎస్ కేంద్రాల నుంచి లారీల్లో వచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకోవడం లేదు. వారం రోజులుగా మిల్లుల ముందు లారీ డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, ఇక నల్గొండ జిల్లా తిప్పర్తి అద్దంకి రహదారిపై రైతులు ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రాము? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలులో తీవ్రమైనటువంటి జాప్యం ఏర్పడుతుండటంతో రైతులైతే నానా రకాలుగా అవసరం పడుతూ ఉన్నారు. 15-20 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తా ఉన్నారు. దీంతో పాటు ప్రభుత్వానికి మిల్లర్ల మధ్య కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయి. రైస్ మాత్రమే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించడంతో మిల్లర్లు దానికి ససమేర అంటూ ఉన్నారు. కేవలం రైస్ కాకుండా పాత పద్ధతిలోనే ధాన్యం అనేది కొనుగోలు చేస్తాం, పాత పద్ధతిలోనే సీఎంఆర్ ఇస్తామంటూ మిల్లర్లు వీక్స్ నుంచి కూర్చొని ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో పిఎస్సి సంబంధించినటువంటి సెంటర్స్ లో లారీలు లోడ్ అయినటువంటి లారీల్ని వాళ్ళు ఎవరు కూడా అన్లోడ్ చేసుకోకుండా అక్కడ దిగుమతి చేసుకోకుండా రోజుల తరబడి కూడా మిల్లుల ముందు లారీలు అన్నిటి కూడా పడిగాపులు కాస్తున్నా చేస్తా ఉన్నారు. లారీలతో పాటు అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మిల్లుల ముందు పడిగాపులు కాస్తుండటంతో వాళ్ళు ఈ రోజు తట్టుకోలేక ఒక్కసారిగా తిప్పర్తి నల్గొండ నియోజకవర్గం తిప్పర్తిలో ఉన్నటువంటి అద్దంకి నరకబల రహదారిపైన పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఇక్కడ మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి ఉంటారు. అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ శాఖనంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ధాన్యం కొనుగోలు సంబంధించి. అయినప్పటికీ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు అనేది సరిగా జరగట్లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం సొంత జిల్లాలోని ఈ విధంగా పరిస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు అంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు కూడా ధర్నాను విరమించలేదు. కలెక్టర్ వచ్చి తమకు సమాధానం చెప్పేంత వరకు ధాన్యం కొనుగోలు అనేవి సాఫీగా జరిగేలాగా కలెక్టర్ హామీ ఇస్తే గానీ తాము ధర్నా విరమించలేదంటూ కూడా అక్కడ భీష్మించి కూర్చున్నారు. దీంతో పాటు ఇక్కడ కొనుగోలు సంబంధించినటువంటి సెంటర్ లో ధాన్యం తూకం వేసి లారీలు పంపిన తర్వాత అక్కడ మిల్లర్ల దగ్గరకు వెళ్ళిన తర్వాత తేమ పేరుతో తాలు పేరుతో పచ్చగింజ పేరుతో భారీగా కోత విధిస్తా ఉన్నారు, భారీగా కొర్రీలు పెడతా ఉన్నారు. తమ ధాన్యాన్ని అంతా కూడా అక్కడ నిలువ ఒప్పిడి చేస్తున్నారు అంటూ కూడా రైతన్నలు వాపోతా ఉన్నారు. మిల్లర్లకు ముక్కుతాడు వేయాల్సినటువంటి ప్రభుత్వం ఎవరి కూడా పట్టించుకోవట్లేదు, మిల్లర్లతో చర్చలు జరపట్లేదు, మిల్లర్లను ఒక దారికి తీసుకురావట్లేదు అంటూ కూడా రైతన్నలు బొర్లును వినిపిస్తా ఉన్నారు. గత రబీ సీజన్ ఇదే రకంగా పరిస్థితుంది. ప్రస్తుతం యాసంగి సీజన్ లో కూడా ధాన్యం కొనుగోళ్లకు నానా రకాలుగా అవసరం పడుతున్నాం అంటూ కూడా రైతన్నలు అయితే వాపోతా ఉన్నారు. ఎక్కడ ధాన్యం అక్కడ కుప్పలు తిప్పలుగా పేరుకుపోయింది. ఇప్పటి వరకు కేవలం దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రం వచ్చింది. ఇంకా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉంది. ఇదంతా కూడా ఎప్పుడు కొంటారు, ఎప్పుడు కూడా తమ అకౌంట్ లో డబ్బులు వేస్తారంటూ కూడా రైతన్నలు అక్కడ వాపోతున్న పరిస్థితి కనిపించింది. నీళ్లు సరిగా ఇవ్వరు, యూరియా సరిగా ఇవ్వరు. ఆ నానా కష్టాలు పడి ధాన్యం పండిస్తే ధాన్యాన్ని కొన్ని దిక్కు లేకుండా పోయింది. రాష్ట్రంలో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, ఒక రివ్యూ చేయట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. గోనె సంచుల కొరత ఉంది, హమాలీల కొరత ఉంది. నానా రకాలుగా కొర్రీలు పెడుతూ రైతులు 20-30 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ ఉంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాపోతున్నారు. ఇక కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కూడా యాప్లు ఎంటర్ చేయకుండా నానా రకాలుగా తాత్సారం చేస్తుండటంతో కొనుగోలు చేసినటువంటి డబ్బులు కూడా ధాన్యాన్ని కూడా డబ్బులు మాత్రం ఏ ఒక్క రైతు అకౌంట్ కూడా పడట్లేదు. ఒక్కొక్క రైతుకి 20-30 రోజుల పాటు కూడా ఆ డబ్బులు వాడడానికి సమయం పడుతూ ఉంది బ్యాంక్ అకౌంట్ లో. ఇంత తీవ్రమైనటువంటి జాప్యం ఎప్పుడు కూడా చూడలేదు. రైతులైతే నానా రకాలుగా ఏడుస్తున్నారంటూ కూడా ఆ తిప్పర్తిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తిప్పర్తిలో ఉన్నటువంటి అద్దంకి నరకబల రహదారిపైన 3 గంటలుగా ధర్నా చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ వాహనాలని కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాము.